కొన్ని విషయాలు స్వాతి నక్షత్రం గురించి తెలియని విషయాలు చెప్తాను. స్వాతి నక్షత్రం పుట్టిన వాళ్ళు గురించి ఈ ప్రాచీన జ్యోతిష గ్రంథాలు కొన్ని విషయాలు చెప్తున్నాయి. తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, సున్నితమైన అభిరుచి కలుగుతారని బృహత్ సంహిత, సారావళి వంటి జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి. అయితే దీనికి అధిదేవత వాయుదేవుడు కాబట్టి ఏంటంటే మీలో స్వేచ్ఛ స్వభావం కానీ చురుకుదనం సహజంగా ఎక్కువగా ఉంటాయి. మీరు సహజంగా ఏంటంటే తెలివిగా, మాటల చతురత, ఆహ్లాదకరమైన ప్రవర్తన చూపిస్తారు. దీనివల్ల సమాజంలో మిమ్మల్ని చాలామంది గౌరవిస్తారు, ఇష్టపడతారు కూడా. మీది చాలా అందమైన మెరిసే రూపం, గొప్ప వ్యక్తిత్వం, రాజసంతో గౌరవాన్ని తెలియజేస్తాయి అన్నమాట. స్వాతి నక్షత్ర జాతకులు మతపరమైన విషయాల ఆసక్తి బాగా చూపిస్తారు. క్రమంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సత్యాన్ని పాటించడానికి ముఖ్యంగా చూస్తారు. మీ విశ్లేషణ నైపుణ్యాలు, అలాగే పదునైన తెలివితేటలు, ఆర్థిక లావాదేవీలు, చర్చలు, సంక్లిష్టమైన వ్యాపారం కానీ లేదా దౌత్య వ్యవహారాలు నిర్వహించడంలో స్పెషల్ పర్సన్స్గా ఉంటారు. మీరు మీ గట్టి నీతి, ఉదారత, పేదల పట్ల చూపే నిజమైన దయ వాళ్ళందరూ కూడా మీకు గౌరవం, నమ్మకం తెచ్చిపెడతాయి. ఫైనాన్షియల్ జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే పిసినారిగా కనిపిస్తారు. అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పెద్దలకి, పవిత్రమైన వ్యక్తులకు ఉదారంగా సహాయం చేస్తారు. వృత్తిపరంగా మీరు ప్రతిభ, వాస్తు, శిల్పకళ, డిజైన్, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాలు బాగా పనిచేస్తారు. ఇక్కడ ఖచ్చితత్వం ఉంటుంది. అందం, సృజనాత్మకత ముఖ్యంగా ఉంటాయి. అలాగే సంగీతం, కళల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఫిజికల్ రిలేషన్స్ సంబంధించిన వాటిలో నార్మల్గా ఇష్టప్రకారంగా ఉండొచ్చు లైఫ్. కుటుంబ సంబంధాలు సాధారణ సామరస్యంగా ఉంటాయి అన్నమాట. జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. బంధువులు, స్నేహితులతో బలమైన సంబంధాలు కొనసాగిస్తారు. స్వాతి నక్షత్ర జాతకులు స్వేచ్ఛ, ధైర్యం, గట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. తమ నమ్మకాలని, మత సాంప్రదాయాలను అనుసరించడానికి ఇష్టపడతారు. మీరు చాలా సాధారణంగా విశాలంగా ఆకర్షణ కలిగి ఉంటారు. ఇది లోతైన అంతర్దృష్టి, తెలివితేటలు, ఆధ్యాత్మిక దృష్టిని కలగజేస్తానని సూచిస్తాను గ్రంథాలు చెప్తున్నాను. తర్వాత వీళ్ళు బ్యాలెన్స్డ్ ఆహారం కూడా, జీవనశైలిని కూడా చాలామంది పాటిస్తుంటారు. తీరిక, ఆరోగ్యకర, సంతృప్తికర జీవితానికి సహాయపడుతుంది ఇది. అయితే సమ్టైమ్స్ మీరు స్వేచ్ఛ, ప్రేమ, కొన్నిసార్లు ఒంటరితనానికి దారి కూడా తీయకుండా చూసుకోవాలి. ఒక విషయం చెప్పాలంటే మీరు సొసైటీతో కలిసినట్టు ఉంటారు, కానీ లోన్లీగా మీ జీవితాన్ని ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ. అంత బాగానే ఉంటుంది. కానీ ఎలా ఫిజికల్గా సొసైటీలో ఎలాగో అందరితో కలిసి ఉంటారో, ఎలా మూవ్ అవుతారు అందరితో పాటు, సేమ్ అలాగే అట్ దట్ సేమ్ టైం మీరు భగవంతుడి మీద పారమార్థిక చిత్తంతో ఉంటారు. ఫిలాసఫీ ఇష్టపడతారు. సాధారణంగా అవతలకి హార్మ్ చేయాలనుకోరు, కానీ మీ విషయానికి ఎవరైనా వస్తే మాత్రం అగ్ని మీద గూగిల్. వీళ్ళు ఎలా ఉంటుంది మంట అంటే తాటక మంట, ఓ పంచిన వెంటనే తగ్గిపోతారు. సాధారణంగా చార్మింగ్ పర్సనాలిటీ కాబట్టి సొసైటీలు బాగా ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని బాగా ఎక్కువగా ఉంటారు. లైఫ్ రాహు సంబంధమైంది పుట్టడం, సో దుర్గాదేవిని ఆరాధన చేసుకోవడం మంచిది. కానీ వాయుదేవుడు అధిదేవత కాబట్టి ఆయన కూడా ప్రార్థన చేసుకోవాలి, చాలా మంచిది. జంతువు దొన్న యమధర్మరాజు వాహనం. సాధారణంగా మీరు నేవీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే చాలా ఫోర్స్గా ఉంటారు. అదొక లక్షణం ఉంది, ఎందుకంటే జంతువు అది కదా. కానీ ధర్మాన్ని న్యాయంగా పాటిస్తారు, దయ ఉంటుంది, నలుగురు ఆదరించే శక్తి సామర్థ్యాలు కూడా చాలా ఎక్కువ. ఇతరులకు అన్యాయం చేయాలని మాత్రం 80% అనుకోరు. కానీ తమకు సంబంధించిన వస్తువు కానీ, విషయం కానీ జరిగితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, రపాడించేస్తారు. చదువు కూడా జాతకం బట్టే ఉంటుంది మెయిన్. మీకు చాలామంది అనుకుంటారు తమని ఇష్టపడట్లేదు అనుకుంటారు. కాకపోతే వీళ్ళని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.